హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. పూతలపట్టు వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించలేదని, అలాగే మెగా డిఎస్సి ద్వారా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సిలో అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు కల్పించకుండా వారిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి సహకరించిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వెంటనే సిబిఐ దర్యాప్తు చేయించి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నిరూపించి నిజాయితీని చాటుకున్నారని తెలిపారు. నమస్కారాలు. మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిన సందర్భంలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు గత 3 రోజులుగా ఈ రాష్ట్రంలో నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీ పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో చేయడం, దీనికి మా యొక్క నియోజకవర్గం నుంచి 5 మండలాల కన్వీనర్లు, అలాగే లలిత్ కుమార్ గారు, కుమారాజా గారు, జగదీష్ రెడ్డి గారు అందరూ కూడా విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ర్యాలీకి పెద్ద ఎత్తున యువత, అలాగే కార్యకర్తలు, మహిళలు, సోషల్ మీడియా వాళ్ళు అందరూ కూడా రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మనందరూ కూడా చూసాం. నేను ఒకటే చెప్తున్నా, డిఎస్సిలో స్కామ్ అనేది జరగకపోతే ఎందుకు లోకేష్ గారు దీని మీద స్పందించట్లేదు? ఎందుకు దీని మీద లోకేష్ గారు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వలేకపోతున్నారు? అటు ముఖ్యమంత్రి కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎందుకు మీడియా ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా తను ఏవైతే మాట్లాడారో, మాట్లాడినటువంటి అభ్యర్థులతో మీడియా ముందు ఎవరైతే కన్నీరు పెట్టుకున్నారో, కన్నీరు పెట్టుకున్నటువంటి అభ్యర్థులను అధికారుల ముందు కూర్చోబెట్టి సమస్య ఏది, ఎక్కడ అన్యాయం జరిగింది, అసలు నిజంగా అన్యాయం జరిగిందా, లేకపోతే మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు అబద్ధమా నిజమా అనేది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా. చెప్పాల్సింది మీరు చెప్పలేకపోకుండా ఈరోజు డిఎస్సిలో రిక్రూట్ అయినటువంటి అభ్యర్థుల చేత మరి నిన్న కర్నూలులో వారి చేత ధర్నా చేయిస్తున్నారు. నిన్న ఒక అక్క మాట్లాడుతూ, మేము రాత్రింపగళ్ళు చదివాము, మాకు ఉద్యోగాలు వచ్చాయి, మమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఏ కారణం చేత సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నారు అని చెప్పి అంటున్నారు. మేము అంటున్నాం, అన్యాయం అంటూ జరిగి ఉంటే అది సిబిఐ విచారిస్తుంది. నిజంగా మీరు తప్పు చేయకపోతే, సిబిఐ కాకపోతే వాళ్ళ తాత వచ్చి ఈరోజు విచారణ జరిపినా మీరు న్యాయం అనేది ఉంటే అది ఎప్పటికైనా నిరూపితమవుతుందని చెప్పి ఈ సందర్భంగా అక్కడికి జవాబు చెప్తున్నా. గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు మీరు భుజాలు తడుముకుంటున్నారు? ఈరోజు అభ్యర్థులు ఇదో మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవినీతిని ఈరోజు అటు వీడియోల ద్వారా కానివ్వండి, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే జేఏసీ తరఫున రాష్ట్రంలో ఎక్కడ కూడా వారు మాట్లాడుతూ ఉండగా వారికి సమాధానం చెప్పలేక ఈరోజు ఒక అభ్యర్థుల మధ్యలో గొడవలు పెట్టే విధంగా, ఈరోజు అశాంతి కార్యక్రమాలు చేసే విధంగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులను రోడ్డు మీదకి పంపించి గొడవలు పెట్టే కారణంగా ఈ యొక్క ప్రభుత్వం చేయడం నిజంగా సిగ్గు చేయటు. లోకేష్ అనే వ్యక్తికి సిగ్గు మానం అనేది ఉంటే ఈరోజు నువ్వు సిబిఐ విచారణకు రా, దమ్ముంటే నీ మీద నువ్వు సిబిఐ విచారణ వేసుకో, సచ్చినుడు అని చెప్పి ఈ లోకానికి నువ్వు తెలిపించని చెప్పి నేను లోకేష్ కి సవాలు విసురుతున్నా. ఒకటే చెప్తున్నా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో తన కుమారుడి మీద అభాండాలు వేస్తే ధైర్యంగా ముందుకొచ్చి ఆ రోజు సిబిఐ విచారణ వేశారు. అదే ప్రక్రియ ఈరోజు చంద్రబాబు ఇంత సీనియర్ రాజకీయ నాయకులుగా ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి
నీవు నీ కుమారుడి మీద సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి మీద ఈ రాష్ట్రం అంతా కూడా పోడే చూస్తుంటే ఎందుకు సిబిఐ విచారణ నువ్వు వేయించలేకపోతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. మాకు ఒకటే డిమాండ్, రాత్రి పగళ్ళు చదివారు పాపం బిడ్డలు ఇదే జీవితంగా మరి స్పోర్ట్స్ కోటాలో వారు ఎంతో సంవత్సరాలు సాధన చేసి అటు రాష్ట్ర స్థాయిలో కానివ్వండి జాతీయ స్థాయిలో కానీ పథకాలు తీసుకొని వచ్చుకుంటే వారికి రావాల్సినటువంటి ఉద్యోగాలని డబ్బులకు అమ్ముకుంటారా? అది కూడా 15 నుంచి 20 లక్షలు 30 లక్షల రూపాయలు మీరు అమ్ముకొని స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వారికి కూడా రోజు మీరు అన్యాయం చేయడం కల్లారా చూస్తున్నాం. ఎంతో మంది వేదిక మీదకి వచ్చి ఈ యొక్క కష్టాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దీని మీద విచారణ జరగాలి. స్పోర్ట్స్ కోటా జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలి.